చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామన్నారు కడపీడి వికాస్ మర్మత్. గ్రామాల్లోని నీటి సమస్యలను పరిష్కరించేందుకు 4 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని తెలిపారు. కుప్పం మున్సిపాలిటీని మోడర్న్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది డిసెంబర్లోపు నియోజకవర్గ వ్యాప్తంగా సోలార్ విద్యుత్ను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు కడప టీడీపీ వికాస్ మర్మత్. స్లోలీ మన ఆనరబుల్ సీఎం సార్ టార్గెట్ అంటే 30,000 జాబ్స్ క్రియేట్ అవ్వాలి. సో మనం ఇక్కడ 5 years లో 30,000 జాబ్స్ మినిమం గా క్రియేట్ అవ్వాలి, అది మన టార్గెట్. సో మనం దాదాపు 14,000 లో రీచ్ అయ్యాము ఇప్పటి వరకు. ఓకే, 8 months లో. సో అది కూడా ఒక మంచి ప్రోగ్రెస్. ఇంకా ముందుగా పాజిటివ్ గా వెళ్తున్నాం. ఇది ఎంప్లాయ్మెంట్ సంబంధించి. ఇంకా ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయి, కానీ మీకు నేను మున్సిపాలిటీ గురించి అప్డేట్ చేస్తాను. సో మున్సిపాలిటీ ఇప్పుడు మీ ఏదైతే కుప్పం టౌన్ చూస్తున్నారు, ఈ టౌన్ అన్ని విధంగా మారిపోతుంది. ఓకే, అన్ని విధంగా అంటే మనకి రోడ్స్ వైడన్ అయిపోతుంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వస్తుంది, లైట్స్ అండర్ గ్రౌండ్ అయిపోతుంది, న్యూ బస్ స్టేషన్ వస్తుంది, బస్ డిపో, పార్క్స్ 2 కొత్తగా వస్తుంది, ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వస్తుంది, క్రిమేటోరియం కొత్తగా వస్తుంది, ప్లస్ లైబ్రరీస్ వస్తుంది. ఇంకా న్యూ బిల్డింగ్ స్టార్ట్ చేస్తున్నాము, స్వర్ణ నవదిశ సెంటర్, అది కూడా అంటే ఇక్కడ వస్తుంది. బ్యూటిఫికేషన్ వస్తుంది, సిగ్నల్స్ వస్తుంది. ఇది మొత్తం చెప్పడానికి కాదు, ఖచ్చితంగా వస్తుంది. ఆల్రెడీ ప్లానింగ్ మీ అందరికి లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, ప్లానింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి మనకి. ఎందుకంటే హడాబడిలో స్టార్ట్ చేసిన తర్వాత అంటే ఇది తప్పు జరిగింది, ఇక్కడ తప్పుగా వైడన్ చేసాము, ఇక్కడ కరెక్ట్ కాదు. కాబట్టి మీకు జస్ట్ నెక్స్ట్ 5 minutes నేను ఎగ్జాక్ట్లీ చెప్తున్నాను, స్టెప్ బై స్టెప్ ఏం చేస్తున్నాం.